సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్. రైట్. సో ఫస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రడక్షన్ చూద్దామండి. అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏంటి, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అంటే ఏంటి, అదర్ ఇంట్రెస్ట్ పోర్షన్ అదంతా డిఫరెంట్. సో ఫస్ట్ అడ్వాన్స్ ట్యాక్స్. నార్మల్ గా ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ కి మనం ట్యాక్స్ ఎప్పుడు కడతామని చెప్పేసి అంటే అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ అనేది మనం పే చేసేది అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ పే చేస్తాం. ఓకే, రైట్. ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ కి మనం ట్యాక్స్ అనేది అసెస్మెంట్ ఇయర్ లో కంప్యూట్ చేసి ట్యాక్స్ పే చేస్తాం. విల్ కంప్యూట్ అండ్ pay tax and file return. ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ కి ట్యాక్స్ అనేది మనం అసెస్మెంట్ ఇయర్ లో కంప్యూట్ చేసి దాన్ని పే చేసి రిటర్న్ అనేది ఫైల్ చేస్తాం. ఇది జనరల్ ప్రొసీజర్ అమ్మా. ఇదైతే మనం మాట్లాడుకునే జనరల్ ప్రొసీజర్. ఓకే, కానీ గవర్నమెంట్ కి అడ్వాన్స్ గా డబ్బులు కావాల్సి వచ్చింది. డబ్బులు ఎప్పుడు కూడా తొందరగా వస్తే బెటర్, లేట్ గా వస్తే బెటరా, కాస్త ముందుగానే వస్తే బాగుంటుందని చెప్పేసి గవర్నమెంట్ ఫీల్ అయిందమ్మా. అందుకోసం చెప్పేసి ఒక ప్రొవిజన్ అనేది తీసుకొచ్చింది. ఏంటంటే అడ్వాన్స్ ట్యాక్స్. సో ఎప్పుడైతే టీడీఎస్ అనేది రుచి చూసారో, టీడీఎస్ ద్వారా ఏమవుతుందండి, ఇప్పుడు కరెంట్ ప్రీవియస్ ఇయర్ లో ఇన్కమ్ అనేది మనం పే చేస్తుంటే ఎవరికైనా ఆ ప్రీవియస్ ఇయర్ లోనే మనం ఏం చేస్తున్నాం, ట్యాక్స్ డిడక్ట్ చేసి ఆ మంత్ ఏ మంత్ లో డిడక్ట్ చేసామో ఆ మంత్ నెక్స్ట్ మంత్ లో సబ్సిక్వెంట్ మంత్ లో 7th లోపు మనం గవర్నమెంట్ కి పే చేసేస్తున్నాం అండి. అంటే గవర్నమెంట్ కి టీడీఎస్ రూపంలో ట్యాక్స్ అనేది కొంత అడ్వాన్స్ గానే వచ్చేస్తుంది. ఓకే, ఏ ఇయర్ లో, ప్రీవియస్ ఇయర్ లోనే వచ్చేస్తుందండి. సో ఇలా చూసిన తర్వాత వీళ్ళకి ఏంటంటే ఇంకా కొంచెం ట్యాక్స్లు తొందరగానే కట్టించేసుకుందాము, అంటే గవర్నమెంట్ కి రెవెన్యూ ముందుగానే జనరేట్ చేసేసుకుందాము అని చెప్పేసి వాళ్ళకి అనిపించిందండి. అంటే ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద పడే ట్యాక్స్ అసెస్మెంట్ ఇయర్ వరకు ఆగాలనే ఇంటెన్షన్ వాళ్ళకి లేదు. సో కాబట్టి ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ కట్టించేసుకుందాం అనుకుని దే హావ్ ఇంట్రడ్యూస్డ్ అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అనేవి ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేశారంట. సార్ వీళ్ళు చెప్పినట్టు అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అనేవి మనం కంప్లై చేయకపోతే ఏం చేస్తారు సార్? ఇప్పుడు నేను ఒక డ్యూ డేట్ పెట్టి మన కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాను. డ్యూ డేట్ పెట్టి ఈ రోజు నువ్వు నాకు డబ్బులు ఇచ్చేయాలి అని చెప్పేసి అన్నాను. ఇవ్వకపోతే ఏం చేస్తానండి? ఇంట్రెస్ట్ లెవీ చేస్తానండి. సో ద సేమ్ థింగ్, అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్ ని కంప్లై చేయకపోతే కనుక అప్పుడు దే విల్ లెవీ ఇంట్రెస్ట్ అనేది లెవీ చేస్తారంట. ఆ ఇంట్రెస్ట్ అనేది ఎలా లెవీ చేస్తారు ఏంటనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది దాని గురించి మాట్లాడుకుందాం. అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అనేవి చూస్తే ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద మనకి ఎప్పుడు కలెక్ట్ చేస్తారండి ట్యాక్స్? ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది ఎక్కడ కలెక్ట్ చేస్తారంట? ప్రీవియస్ ఇయర్ లోనే కలెక్ట్ చేసేసే ప్రొవిజన్స్ ఇక్కడ అడ్వాన్స్ ట్యాక్స్ లో మనం మాట్లాడుకుంటున్నాం అండి. అంటే మిమ్మల్ని సార్ ముందుగానే ఈ అసెస్మెంట్ ఇయర్ లో కట్టే ట్యాక్స్ ముందుగానే కట్టండి అని చెప్పేసి అంటే ఎవరు కట్టరండి. దానికోసమే ఒక ఆబ్లిగేటరీ ప్రొవిజన్ అనేది తీసుకొచ్చేస్తే చచ్చినట్టు కంప్లై చేస్తారు. ఒకవేళ కంప్లై చేయకపోతే దే విల్ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ అని అన్నాం అనుకోండి. సో ఆ టైం వాల్యూ ఆఫ్ మనీ చూసుకుని వాళ్ళు ఇంట్రెస్ట్ పడుతుంది కదా అని చెప్పేసి ముందు ఏం చేస్తారు? ట్యాక్స్ పే చేయడానికి చూస్తారంట. ఓకే, రైట్. సార్ అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ కట్టాడు. ఒక విషయం చెప్పండి సార్, ప్రీవియస్ ఇయర్ లో మనం ఇన్కమ్ ఎంత ఎర్న్ చేసాం అనేది ప్రీవియస్ ఇయర్ కంప్లీట్ అవ్వకుండా కంప్యూట్ చేయగలమా? వెదర్ వీఆర్ ఏబుల్ టు కంప్యూట్ ప్రీవియస్ ఇయర్ లో నువ్వు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసావు అనేది. సపోజ్ ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి? 1920 చూద్దాం. 2019 టు 31st March 2020 అనుకుంటే 31st March 2020 అర్ధరాత్రి 12 వరకు నువ్వు ఎర్న్ చేసే ఇన్కమ్ అనేది ఆ ఇయర్ లోనే తెలుస్తుందా? తెలియదు. సో ఎక్కడ తెలుస్తుందండి? అది ఈ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత
ఓకే, దాని నెక్స్ట్ ఇయర్ లో మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఏంటి? అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ లో మనం కంప్యూట్ చేయగలం. ఈ పీరియడ్ లో 1920 పీరియడ్ లో మన ఇన్కమ్ ఎంత ఎర్న్ చేసాం అనేది టోటల్ గా యాక్చువల్ క్యాలిక్యులేషన్ అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు కూడా కంప్యూటేషన్ అనేది అసెస్మెంట్ ఇయర్ లోనే మనం చేయగలుగుతాము. సార్ మరి కంప్యూటేషనే చేయలేనప్పుడు, ఇన్కమ్ కంప్యూటేషనే చేయలేనప్పుడు దాని మీద ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని పే ఎలా చేస్తాము అని చెప్పేసానంటే దానికి సెపరేట్ ప్రొసీజర్స్ అనేవి మనకి డిస్కస్ చేస్తున్నారండి. అవును సార్, మనం కంప్యూట్ చేసాం అనుకుందాం పొరపాటున ట్యాక్స్ రేట్స్ ఇవ్వాలి కదా సార్ గవర్నమెంట్. ఈ ట్యాక్స్ రేట్స్ అనేవి ముందు ఇచ్చేస్తారా? దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సపోజ్ ప్రీవియస్ ఇయర్ 1920 అనుకుంటే అసెస్మెంట్ ఇయర్ ఏమవుతుందండి? 2021. ఈ 2021 అసెస్మెంట్ ఇయర్ కి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ అనేవి ఎక్కడ ఇస్తారండి? ఎప్పుడు ఇస్తారండి? ట్యాక్స్ రేట్స్ అనేవి ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసానంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 1st మనకి ఫైనాన్స్ బడ్జెట్ అనేది పెడతారండి. ఆ ఫైనాన్స్ బడ్జెట్ లో నెక్స్ట్ ఇయర్ అప్లికబుల్ రేట్స్ ముందుగానే ఇస్తారంటండి. సో ఫిబ్రవరి 2020 1st ఫిబ్రవరి 2020 నాడు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే మనకి ఏం చేస్తారంటే 1920 ఇయర్ లో ప్రీవియస్ ఇయర్ లో మనకి ఎంతైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నామో 1920 ప్రీవియస్ ఇయర్ లో మనం ఇన్కమ్ ఎంతైతే ఎర్న్ చేస్తున్నామో ఆ ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసే ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎంత పడుతుందో అంటే అసెస్మెంట్ ఇయర్ 2021 కి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ అనేవి ఎలా పడతాయో అప్పుడు ఎక్కడ చెప్పేస్తున్నారంట ఈ బడ్జెట్ 1st ఫిబ్రవరి 2020 బడ్జెట్ ఏదైతే పెడతారో ఆ బడ్జెట్ లోనే మనకి ఇచ్చేస్తున్నారంట. ఈ బడ్జెట్ లోనే పెట్టేసి ఆ బడ్జెట్ లో ఫైనాన్స్ బిల్ ఇంట్రడ్యూస్ చేసి అది 31st మార్చ్ లోపు ఎప్రూవ్ చేసేస్తారండి. 31st మార్చ్ లోపు అది ఎప్రూవ్ చేసేస్తారు. ఎప్రూవ్ చేసేసారు అంటే కనుక అక్కడితో ఏమైపోతుందండి? ఫ్రీజ్ అయిపోతుందంటే అసెస్మెంట్ ఇయర్ కి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ అన్ని కూడా ముందే మనకి తెలిసినా తెలియట్లేదా? ఎస్, తెలిసిపోతున్నాయి. సో ట్యాక్స్ రేట్స్ గురించి ఇబ్బంది లేదు. ట్యాక్స్ రేట్స్ గురించి ఇబ్బంది లేదు. ట్యాక్స్ రేట్స్ ఎంత లెవీ అవుతున్నాయి అనేది ముందే మనకి చెప్పేస్తున్నారు. అంటే ఆ ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవడానికి సారీ ఇక్కడ 1920 అంటే 19 అండి. బడ్జెట్ 2019. ఓకే, ఈ ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన ఈ ప్రీవియస్ ఇయర్ 1920 స్టార్ట్ అవడానికి ముందే 1st ఫిబ్రవరి 2019 నాడే మనకి ఏం చేస్తారంట ఆ బడ్జెట్ లో 1920 ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవడానికి ముందే ఆ బడ్జెట్ లో మనకి ఏం చేస్తారు? అసెస్మెంట్ ఇయర్ 2021 కి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ అనేవి డిస్కస్ చేసేస్తారండి. అంటే అక్కడే మనకి ఏమైపోతుంది? ఇక ట్యాక్స్ రేట్స్ అనేవి మనకి అప్లికబుల్ అయ్యేవి తెలిసిపోతాయి. 2019 అండి. 1st ఫిబ్రవరి 2019 లోనే అంటే బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవడానికి ముందే మనకి బడ్జెట్ లో ట్యాక్స్ రేట్స్ అనేవి చెప్పేస్తున్నారు కాబట్టి అంటే ప్రీవియస్ ఇయర్ 1920 కి దట్ ఈస్ అసెస్మెంట్ ఇయర్ 2021 కి అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ రేట్స్ అనేవి ఎక్కడ ఇస్తున్నారంటండి? 1st ఫిబ్రవరి 2019 లో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే మనకి ట్యాక్స్ రేట్స్ అనేవి మెన్షన్ చేసేస్తున్నారు. సో దట్ ఇక్కడ ట్యాక్స్ రేట్స్ తో మనకి ఇబ్బంది లేదు. ట్యాక్స్ రేట్స్ ముందుగానే చెప్పేస్తున్నారంట. సో మనకి దేని మీద ఇంకా కావాల్సిందండి? కంప్యూటేషన్. ఇన్కమ్ ఎలా కంప్యూట్ చేస్తాం సార్? 1920 కంప్లీట్ అవ్వకుండా 1920 లో ఇన్కమ్ ఎలా కంప్యూట్ చేస్తామండి? అంటే అదే నెక్స్ట్ టాపిక్ అండి, కంప్యూటేషన్. కంప్యూటేషన్ ఎలా చేస్తారంటే దే విల్ మేక్ ఏ దే ఆర్ సేయింగ్ దట్ యు ఎస్టిమేట్ ద ఇన్కమ్. ఏం చేయమంటున్నారండి? యు ఎస్టిమేట్ ద ఇన్కమ్. నీ ఇన్కమ్ ని నువ్వు ఎస్టిమేట్ చేయాలి అని చెప్పేసి అంటున్నారండి. సో ఎస్టిమేట్ చేసి ఇక్కడ నువ్వు ఏం చెప్తున్నారండి? ఇక్కడ ఎస్టిమేట్ చేసిన ఇన్కమ్ మీద నువ్వేం చేయాలి? ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసిన దాన్ని నువ్వు పే చేయాలి. మేము చెప్పినట్టు పే చేయాలి అని చెప్పేసి అంటున్నారండి. ఓకే సార్, ఎప్పుడు ఎస్టిమేట్ చేయాలి సార్? ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎస్టిమేట్ చేయాలంటండి. ఇక్కడ వీడు కొన్ని డ్యూ డేట్స్ ఇస్తాడంటండి. ఆ డ్యూ డేట్స్ ప్రకారం మనం ఏం చేయాలంట? ఎస్టిమేట్ చేసి దాని ప్రకారం మనం ట్యాక్స్ అనేది కట్టాలంట. రైట్ సార్, ఇక్కడ ఈ ఎస్టిమేట్ అనేది ఎలా ఉంటుంది సార్? ఇన్కమ్ ఎస్టిమేట్, దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేషన్ యాక్యురేట్ అండి. ఎందుకంటే ట్యాక్స్ రేట్స్ ఆల్రెడీ తెలిసిపోయినాయి మనకి. ప్రీవియస్ ఇయర్ 1920 స్టార్ట్ అయ్యే టైంకి మనకి ఈ ఇన్కమ్ కి అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ రేట్స్ మనకి తెలిసిపోయినాయి కాబట్టి ట్యాక్స్ యాక్యురేట్. కానీ ఏది యాక్యురేట్ కాదు? ఇన్కమ్ అనేది ఎస్టిమేట్ అండి. ఇన్కమ్ అనేది ఏంటి? ఎస్టిమేట్. బట్ ఇట్ ఈస్ నాట్ యాక్యురేట్. ట్యాక్స్ మాత్రం యాక్యురేట్ అండి. ఓకే రైట్ సార్,
ఇన్కమ్ ఎస్టిమేట్ అనేది ఎప్పుడు ఎస్టిమేట్ చేయాలి అని చెప్పేసి అంటే కనుక ఈ ఎస్టిమేట్ అనేది మనం ఒకసారి కాదు 2 సార్లు కాదు 4 టైమ్స్ ఎస్టిమేట్ చేయాలంటండి. ఓకే, వీడిచ్చే డ్యూ డేట్స్ 4 డ్యూ డేట్స్ ఇస్తున్నాడంట. ఆ 4 డ్యూ డేట్స్ కి మీరు ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేయాలంట. ఓకే, టోటల్ ఇన్కమ్ సార్ ఇయర్ మొత్తానికి ఇన్కమ్ ఎస్టిమేట్ చేయాలా? ఎస్. ఓకే, రైట్. ఆ డ్యూ డేట్స్ మనం చూద్దాం. ఆ డ్యూ డేట్స్ ప్రకారం ఇక్కడ ఇన్కమ్ ఎస్టిమేట్ చేసి దాని ప్రకారం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని పే చేయడం అనే ప్రొసీజరే ఈ అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ అండి. అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అనేవి ఎవరికైతే అప్లికబుల్ అవుతాయో వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ ఇన్కమ్ ఎస్టిమేట్ చేయాలి. తర్వాత దాని మీద ట్యాక్స్ రేట్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ట్యాక్స్ ని యాక్యురేట్ గా క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ వాడు చెప్పిన డ్యూ డేట్ లోపు పే చేయాలి. ఒకవేళ పే చేయకపోతే ఏం చేస్తారండి? దే విల్ లివ్ ఇంట్రెస్ట్. ఓకే, రైట్. సార్ ఇది అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏంటో జస్ట్ అర్థమైందండి. ఓకే, అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ ఇంకా మనం చూడలే, కానీ అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏంటో ఒక మినిమం క్లారిటీ అనేది వచ్చింది. సో అడ్వాన్స్ ట్యాక్స్ అంటే అర్థమైంది. నెక్స్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అంటే ఏంటి? సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అంటే ఏంటి అని చెప్పేసానంటే అట్ ద టైమ్ ఆఫ్ ఫైలింగ్ ద రిటర్న్ ఫైలింగ్ రిటర్న్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అండి. ITR ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే ఇది రిటర్న్ అంటే ఏదో తిరిగి వచ్చేది అనుకోవద్దు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే ఇట్స్ ఎ ఫార్మ్ టు బి ఫిల్డ్ విత్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అండ్ పేమెంట్ పర్టికులర్స్ ఆఫ్ ట్యాక్స్ ఇవన్నీ ఒక చోట మెన్షన్ చేస్తూ మనం ఒక ఫామ్ ని డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేయడాన్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని చెప్పేసి అని అంటారండి. అలాంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మనం ఎప్పుడు ఫైల్ చేస్తామంటే కనుక ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ కి అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ కడతాము. అసెస్మెంట్ ఇయర్ లోనే మనం ఏం చేస్తాం? రిటర్న్ కూడా ఫైల్ చేస్తా ఉంటాండి. ఓకే, అసెస్మెంట్ ఇయర్ లోనే రిటర్న్ కూడా ఫైల్ చేస్తాం. దానికి డ్యూ డేట్స్ అనేవి మనం ఆల్రెడీ చూసామండి. 139 1 డ్యూ డేట్స్ అని చెప్పేసి చాలా సార్లు చెప్పుకున్నాం. సో జూలై 31st జూలై అని ట్యాక్స్ ఐడెంటిటీ అప్లికబుల్ అయితే కనుక 30th సెప్టెంబర్ అని, ఒకవేళ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అయితే కనుక 30th నవంబర్ అని మనం వేరియస్ కేసెస్ లో మనం మాట్లాడుకున్నాం. అంటే అన్ని కూడా 139 1 లో చెప్పిన రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్స్ అని. ఈ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనం అసెస్ చేసుకుంటాం. మనం టోటల్ ఇన్కమ్ ని ప్రీవియస్ ఇయర్ లో చెప్పిన ఇన్కమ్ ని ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ ని ఫైనల్ కంప్యూటేషన్ చేస్తా ఉంటాండి. ఫైనల్ కంప్యూటేషన్ చేస్తా ఉంటారు. ఈ ఫైనల్ కంప్యూటేషన్ చేసుకుని మనంతట మనంగా కంప్యూట్ చేసుకుని ఇంకా ఇది యాక్యురేట్ అండి. ఈ ఫైనల్ కంప్యూటేషన్ లో ఏముంది? యాక్యురేట్ ఇన్కమ్. యాక్యురేట్ ఇన్కమ్ ఇందాక మనకి అడ్వాన్స్ ట్యాక్స్ లో ఏమొచ్చిందండి? ఎస్టిమేటెడ్ ఇన్కమ్, యాక్యురేట్ ట్యాక్స్. ఓకే, ఇక్కడ యాక్యురేట్ ఇన్కమ్. ఈ యాక్యురేట్ ఇన్కమ్ మీద మనకి ట్యాక్స్. ఈ ట్యాక్స్ కూడా ఏమవుతుంది? యాక్యురేట్ ట్యాక్స్ అండ్ ఫైనల్ ట్యాక్స్ అండి. ఫైనల్ ట్యాక్స్. ఇలా మనం అసెస్ చేసుకున్న ట్యాక్స్ ఏదైతే ఉందో ఈ ట్యాక్స్ లోంచి ఈ ఫైనల్ ట్యాక్స్ లోంచి ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి లెస్ TDS ఆర్ TCS ఏమన్నా ఉన్నట్లయితే అవి, లేకపోతే అడ్వాన్స్ ట్యాక్స్ ఏదైనా కట్టి ఉన్నట్లయితే అది, తర్వాత రిలీఫ్ అండర్ సెక్షన్ 89 ఈ రిలీఫ్ గాని ఆర్ రిలీఫ్ అండర్ సెక్షన్ 90A. ఓకే, సో ఇవి ఏంటంటే డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ అని ఉంటాయండి. వాటికి సంబంధించిందండి. ఈ రిలీఫ్ అండ్ రిబేట్ ఎన్నో ఉన్నట్లయితే అవి, తర్వాత మ్యాట్ ఆర్ AMT క్రెడిట్. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ మ్యాట్ ఆర్ AMT క్రెడిట్ ఏమైనా ఉంటే అది, ఇవన్నీ కూడా మైనస్ చేసిన తర్వాత టోటల్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి TDS ఏమైనా ఉంటే TDS మనం మైనస్ చేసుకోవచ్చు అనుకున్నాం. అడ్వాన్స్ ట్యాక్స్ మైనస్ చేసుకోవచ్చు. రిలీఫ్ అండర్ సెక్షన్ 89 మైనస్ చేసుకోవచ్చు. రిలీఫ్ అండర్ సెక్షన్ 90A మనం మైనస్ చేసుకోవచ్చు. రిలీఫ్ ఆర్ రిబేట్ అండర్ సెక్షన్ 90A చేసుకోవచ్చు. AMT ఆర్ మ్యాట్ క్రెడిట్ అనేది మైనస్ చేసుకోవచ్చు.
ఇవన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా దేర్ ఇస్ స్టిల్ లయబిలిటీ, ఇవన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత కూడా ఉంటే గనక దాన్ని మనం ఏం చేస్తామంటే లెస్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అని చెప్పేసి అని పే చేస్తాము. అంటే ఇంకా బ్యాలెన్స్ ట్యాక్స్ ఏమైనా ఉంటే కనుక అది సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కింద మనం పే చేసేస్తా ఉంటాం. ఓకే, రైట్. సో ఇలా మనం పే చేసే టోటల్ లయబిలిటీని యాక్యురేట్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసుకుని, యాక్యురేట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకుని, దాని ట్యాక్స్ లయబిలిటీలోంచి టీడీఎస్, టీసీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, రిలీఫ్ అండర్ సెక్షన్ 89, రిలీఫ్ అండర్ సెక్షన్ 99, ఏఎంటిఆర్, మ్యాట్ క్రెడిట్ ఇవన్నీ తీసేసిన తర్వాత ఏదైతే లయబిలిటీ ఉంటుందో దాన్ని మనం పే చేయడమే సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అంటామండి. ఇది ఎప్పుడు పే చేస్తామంటే ఎప్పుడు అన్నారండి? అట్ ద టైమ్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్ ఫైలింగ్ అప్పుడు మనం పే చేస్తా ఉంటాండి. ఓకే, అలా పే చేసేదాన్ని సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్. ఇదంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవడం అంతా కూడా సెల్ఫ్ అసెస్మెంట్ అండి. అంటే ఎవరు అసెసింగ్ ఆఫీసర్ వచ్చి మీ ఇన్కమ్ ని అసెస్ చేసి, మీ ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేసి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మీ ఇన్కమ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ అడగరు. ఓకే, సో మీ అంతటి మీరుగా మీ ఇన్కమ్ ఎంత వచ్చింది, దాని మీద ట్యాక్స్ లయబిలిటీ ఎంత వచ్చింది, మీరే క్యాలిక్యులేట్ చేసుకొని మీరే పే చేయాల్సిన అసెస్మెంట్ ని సెల్ఫ్ అసెస్మెంట్ అంటారండి. ఇప్పుడు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత అసెస్మెంట్ అంటే కంప్యూటేషన్ అండి. సెల్ఫ్ అసెస్మెంట్ అంటే సెల్ఫ్ కంప్యూటేషన్. మీ అంతటి మీరుగా కంప్యూట్ చేసుకుని ట్యాక్స్ అనేది ఏదైతే అరైవ్ అవుతారో ఆ ట్యాక్స్ అనేది పే చేయడం అనే ప్రొసీజర్ ఇది సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అండి. సార్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ చేసిన తర్వాత ఏం చేస్తారు సార్? మనం కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసామా చేయలేదా అని చెప్పేసి అని వాళ్ళు చెక్ చేయొచ్చంట. చెక్ చేసి అంటే దే కెన్ సెలెక్ట్ ఫర్ ది స్క్రూటినీ. ఏమంటారండి? స్క్రూటినీ అంటే మనం ఫైల్ చేసిన రిటర్న్స్ లో ఏదైనా కొన్ని రిటర్న్స్ మన దగ్గర ఇండియాలో ఫైల్ చేసిన అందరి రిటర్న్స్ లోని కొన్ని రిటర్న్స్ ని వాళ్ళు కొన్ని క్రైటీరియాస్ పెట్టుకుని సెలెక్ట్ చేస్తారంట. ఆ సెలెక్ట్ చేసేది ఏంటంటే స్క్రూటినీకి సెలెక్ట్ చేస్తారంట. వాళ్ళు స్క్రూటినీ ఏం చేస్తారు? స్క్రూటినీ అసెస్మెంట్ ఆర్ రెగ్యులర్ అసెస్మెంట్ చేస్తారంట అండి. స్క్రూటినీ అసెస్మెంట్ ఆర్ రెగ్యులర్ అసెస్మెంట్ అనేది చేస్తారంట. ఈ రెగ్యులర్ అసెస్మెంట్ ఆర్ స్క్రూటినీ అసెస్మెంట్ అనేది చేసిన తర్వాత అక్కడ వాళ్ళు మళ్ళీ ట్యాక్స్ లయబిలిటీ అరైవ్ అయ్యే అవకాశం ఉంది. అంటే మన అరైవ్ అయిన ట్యాక్స్ లయబిలిటీని పెంచే అవకాశం ఉంటదండి. అంటే మీరు మిస్టేక్స్ చేశారు, ఇవి కన్సిడర్ చేయలేదు అని చెప్పేసి మనం ఏవైతే ఇన్కమ్ పర్టికులర్స్ అన్ని కూడా ఐటీఆర్లు ఇస్తామో వాటన్నిటిని తీసుకుని అందులో యాక్యురేట్ గా క్యాలిక్యులేట్ చేసామా లేదా, కరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ ని కంప్లై చేస్తూ చేసామా లేదా అని చెప్పేసి వాళ్ళు చెక్ చేసుకుంటూ చేసే అసెస్మెంట్ ని ఏమంటారండి? రెగ్యులర్ అసెస్మెంట్ అని చెప్పేసి అని అంటారండి. రెగ్యులర్ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ట్యాక్స్ లయబిలిటీ అనేది అరైవ్ అవుతారు. కానీ ఇక్కడ ఈ సెల్ఫ్ అసెస్మెంట్ వరకు మాత్రమే మీకు ఏం చేశారండి? మీ ఇంటర్ సిలబస్ లో ఇచ్చారండి. ఈ రెగ్యులర్ అసెస్మెంట్, స్క్రూటినీస్ ఇవన్నీ కూడా మీకు ఏం చేశారంటే ఫైనల్ సిలబస్ లో ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ ఫైనల్ సిలబస్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. కేవలం మీ సెల్ఫ్ అసెస్మెంట్ మీ అంతటి మీరుగా కంప్యూట్ చేసుకునే దాని గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. అట్ ద టైమ్ ఆఫ్ ఫైలింగ్ ద రిటర్న్ SSC himself will compute his accurate income and the tax liability and అంటే మిగతాన్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వచ్చేది సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్. సార్ ఒక విషయం సార్, ఆర్ ఎవ్రీ SSC is able to compute his income and calculate tax liability? ప్రతి ఎస్ఎస్సికి తెలిసిపోతుందండి ఇన్కమ్ నాకు ఇన్కమ్ ఎంత ఉంది, ట్యాక్స్ ఎంత ఉంది, ఎంత వస్తుందని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంతటినీ కూడా చదివితే గానీ యాక్యురేట్ ఇన్కమ్ అనేది ఇన్కమ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మనం కనుక్కోలేం. అలాగే ట్యాక్స్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కనుక్కోలేం. మరి అందరికీ తెలుస్తాయి సార్. సో అందరికీ ఎస్ఎస్సిస్ కి తెలియవు కాబట్టి యు ఆర్ ద ఫెసిలిటేటర్స్. హూ ఆర్ యు? యు ఆర్ a chartered accountants or tax consultants are the facilitators for the SSCs. SSCs కి మీరు ఏమవుతారంట? ఫెసిలిటేటర్స్ అవుతారంట. టు ప్రొవైడ్ విత్ ద గైడెన్స్ విత్ రెస్పెక్ట్ టు calculation of accurate income and calculation of tax as per the income tax act. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో చెప్పిన దాన్ని ఈ ఇన్కమ్ కింద ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసే ఫెసిలిటేటర్స్ కింద మీరు ఉపయోగపడతారంటండి ఎస్ఎస్సిస్ కి. ఓకే, రైట్. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని జనరల్ గా ఎస్ఎస్సిస్ అందరూ కంప్లై చేయరు. ఎవరు చేస్తారండి? మన ఫెసిలిటేటర్స్ నే కంప్లై చేసి వీళ్ళందరికీ యాక్యురేట్ ఇన్కమ్, యాక్యురేట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి వీఆర్ బ్రిడ్జ్ బిట్వీన్
వీఆర్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ఎస్ఎస్సి. గవర్నమెంట్ కి ఎస్ఎస్సి కి మధ్యలో మనం ఎలా ఉంటామంటే అండి, బ్రిడ్జ్ కింద ఉంటామంటండి. ఓకే, సో ఇది సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ గురించి ప్రొసీజర్ అండి. ఓకే రైట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, ఇక్కడ ఏదైతే ప్రొసీజర్స్ పెట్టాడో లైక్ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి, కట్టలేదు, అలాంటప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ లెవీ అవుతుంది. సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పే చేయాలి లేదా రిటర్న్ ఫైల్ చేయాలి, ఫైల్ చేయలేదు అప్పుడు ఏం చేయాలి, అప్పుడు కూడా ఇంట్రెస్ట్ అనేది లెవీ అవుతుందండి. అంటే డ్యూ డేట్స్ ప్రకారం మనం ఏదైనా కంప్లై చేయలేదు అంటే కనుక వాడి డబ్బులు మన దగ్గర, వాడు డ్యూ డేట్ చెప్పాడు, ఆ రోజుకి నాకు డబ్బులు డిపాజిట్ అయిపోవాలి అని చెప్పేసి డ్యూ డేట్ చెప్పాడు, మనం ఆ డ్యూ డేట్ కొంచెం మిస్ చేసాం అంటే డీవియేట్ చేసాం అంటే ఏమైంది, టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ టైం ఎంతైతే డిలే చేసావో ఆ డిలే మీద వాడికి ఆ ట్యాక్స్ మీద ఏమవుతుందండి, ఇన్కమ్ లాస్ అవుతుంది. అంటే టైం వాల్యూ ఆఫ్ మనీ లూజ్ అవుతున్నాడు. టైం వాల్యూ ఆఫ్ మనీ ఇస్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ని లెవీ చేస్తాడంట అండి. వాడు డ్యూ డేట్ నాడు చెప్పిన దాని మీద నువ్వు కట్టలేదు కాబట్టి డిలే చేసిన పీరియడ్ కి ఏం చేస్తాడంట, ట్యాక్స్ అనేది లెవీ చేస్తాడంట. ఓకే రైట్. ఆ ట్యాక్స్ అనేది సారీ ఇంట్రెస్ట్ అనేది లెవీ చేస్తాడంట. ఆ ఇంట్రెస్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే రైట్. దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ విత్ రెస్పెక్ట్ టు అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఇందులో మనం అడ్వాన్స్ ట్యాక్స్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేసుకుందాం అండి. అడ్వాన్స్ ట్యాక్స్ కి ఎవరెవరికి అప్లికబుల్ అవుతుంది అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఒకసారి చూద్దాం. Liability for the payment of advance tax, section 207 and 208. Similar to the tax deduction at source and tax collection at source, advance tax is another mode of prepaid taxes. Unlike TDS, where the payer of the income deducts tax, under the advance tax, the payee SSC shall comply with the remittance of the tax in installments as per the law అని చెప్పేసి అంటున్నాడండి. టీడీఎస్ లో అయితే కనుక మనకి ఎవడో ఒకటి డిడక్ట్ చేస్తాడు. టీడీఎస్ లో మనకి ఎవడో డిడక్ట్ చేస్తాడు, ఆడు మన పేరు మీద గవర్నమెంట్ కి పే చేస్తాడు. కానీ అడ్వాన్స్ ట్యాక్స్ లో మనంతటి మనమే కంప్యూట్ చేసుకుని మన పేరు మీద మనమే ట్యాక్స్ కట్టుకుంటా ఉంటాం. ఇక్కడ వీడైతే ఏం చేస్తున్నాడు, గవర్నమెంట్ కి వాడంతటి వాడుగా కాకుండా ఇక్కడ టీడీఎస్ లో వేరే వాడు మనకి ఇన్కమ్ ఎవరైతే పే చేస్తున్నాడో వాడికి ఏదైతే ఎక్స్పెన్స్ అవుతుందో వాడు మన పేరు మీద డిడక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేస్తున్నాడు అండి. కానీ ఇక్కడ మనంతటి మనమే క్యాలిక్యులేట్ చేసుకుని ట్యాక్స్ అనేది పే చేస్తున్నాము. బట్ ఇద్దరు కూడా ప్రీవియస్ ఇయర్ లోనే పే చేస్తారు, అదొకటే సిమిలారిటీ అండి. ఓకే, such installments of advance tax shall be paid during the course of earning of the income in the previous year itself. Therefore, tax shall be payable in advance during the financial year in respect of the total income of the SSC, which would be chargeable to tax for the financial year, for the assessment year immediately following the financial year. Okay, so such installment of advance tax shall be paid during the course of earning of income in the previous year itself. Previous year lone tax kattestamanta. Okay, therefore tax shall be payable in advance during the financial year in respect of the total income of the SSC, which would be chargeable to tax for the assessment year immediately following that financial year. అంటే ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయ్యి ట్యాక్స్ పడే దాన్ని ముందుగానే మనం ప్రీవియస్ ఇయర్ లోనే, ఆ ఫైనాన్షియల్ ఇయర్ లోనే ఇన్కమ్ ఏదైతే ఇయర్ లో ఎర్న్ చేస్తామో అదే ఇన్కమ్ లో అదే ఇయర్ లో మనం ట్యాక్స్ కట్టేస్తామో దాన్ని ఏమంటున్నాడండి, అడ్వాన్స్ ట్యాక్స్ అంటున్నాడు. పేరులోనే ఉందండి, అడ్వాన్స్ గా కట్టించుకుంటున్నాడని చెప్పేసాను. ఓకే రైట్. సెక్షన్ 207. ఓకే, ఫర్ ది అడ్వాన్స్ for example, though the income earned in the financial year 1920 chargeable to tax in the assessment year 2021, advance tax thereon shall be paid in installments during the financial year 1920 itself. 1920 లోనే కట్టేసే ప్రొవిజన్స్ నే ఇక్కడ మనకి ఏమంటున్నాడండి, ఇక్కడ అడ్వాన్స్ ట్యాక్స్ అని చెప్పేసి అంటున్నాడండి. నెక్స్ట్, అడ్వాన్స్ ట్యాక్స్ shall be payable in every case where the amount of tax payable by the SSC during that year is 10,000 or more. అంటే 10,000 అంతకంటే ఎక్కువ కనుక మీకు ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది అనుకుంటే కనుక then you are liable for the payment of advance tax. అంటే సార్ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఎవరెవరు కట్టాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతి ఒక్కరు, ప్రతి ఎస్ఎస్సికి ఇది అప్లికబుల్ అవుతుంది అని చెప్తూ కొన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తున్నాడంటే అక్కడ ఎక్కడెక్కడ అనేది చూద్దాం. ఒకసారి చూడండి.
A resident senior citizen aged 60 years or more and does not have any income chargeable under the head PGBP is not required to pay advance tax. 207. The provisions of advance tax shall not apply where the amount of tax payable is less than 10,000. ఈ రెండు మనకి చెప్తున్నాడండి. అడ్వాన్స్ ట్యాక్స్ కంప్లై చేయకపోతే కనుక ఎవరెవరు కంప్లై చేయక్కర్లేదు అంటే అసలు ఎవరెవరు కంప్లై చేయాలి? అప్లికబుల్ ఎవరికి? ఎనీ ఎస్ఎస్సి whose tax liability is exceeding 10,000. Okay, 10,000 కంటే ఎక్కువ ట్యాక్స్ లయబిలిటీ ఉంటే కనుక the advance tax provisions are applicable. Okay, next exemption. సార్ ఎగ్జామ్షన్స్ ఎవరెవరికి ఇస్తారు సార్ అంటే ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడండి. రెసిడెంట్ సీనియర్ సిటిజన్. రెసిడెంట్ సీనియర్ సిటిజన్ అంట. ఈ రెసిడెంట్ సీనియర్ సిటిజన్ ఏజ్ ఎంత? ఏజ్ 60 years ఆర్ మోర్. అండ్ ఇంకో అక్కడే సరిపోలేదండి, ఇంకొక చెప్తున్నాడు, డస్ నాట్ హ్యావ్ PGBP income. Okay, is not required to, is exempted from payment of advance tax. Exempted from payment of advance tax. అలాగే ఇంకెవరంట? ఎనీ ఎస్ఎస్సి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎనీ ఎస్ఎస్సి whose tax liability less than 10,000. Okay, so less than 10,000 ఉంటే గనక అప్పుడు ఇక్కడ 10,000 ఆర్ మోర్ అండి. అప్లికబుల్ కేస్ లో 10,000 ఆర్ మోర్ మీరు జాగ్రత్తగా గమనించాలి. 10,000 ఆర్ మోర్. ఓకే, ఇక్కడ 10,000 ఆర్ మోర్ అని చెప్పి చూడండి. అది 10,000 ఆర్ మోర్ ఈజ్ 10,000 ఆర్ మోర్. ఇక్కడ లెస్ దాన్ 10,000 అంటే 10,000 ఉన్నా సరే మనం అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ కంప్లై చేయాలి సార్. ఎస్. అదే 10,000 కంటే బిలో ఉంటే యు ఆర్ నాట్ లయబుల్ ఫర్ ది కంప్లైంగ్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్. ఎగ్జంప్షన్ ఫ్రమ్ అడ్వాన్స్ ట్యాక్స్. సో ఎగ్జంప్షన్ ఫ్రమ్ ది అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ నుంచి మనకి ఎగ్జంప్షన్ అంటారు. ఓకే, రైట్. సో రెసిడెంట్ సీనియర్ సిటిజన్స్ 60 years ఆర్ మోర్ ఏజ్ ఉండి డస్ నాట్ హ్యావ్ PGBP ఇన్కమ్ ఉంటే ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్. ఎనీ ఎస్ఎస్సి ట్యాక్స్ లయబిలిటీ లెస్ దాన్ 10,000. 10,000 ఉంటే 10,000 ఆర్ మోర్ ఇక్కడ అప్లికబిలిటీలోకి వచ్చేస్తారు. అదే అప్లికబుల్ కాని పర్సన్స్ అంటే లెస్ దాన్ 10,000. వీళ్ళు ట్యాక్స్ లయబిలిటీ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ సార్ ఒకవేళ అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ కంప్లై చేయలేదు ఏం చేస్తారు సార్? ఏం చేస్తారండి? ఇంట్రెస్ట్ లెవీ చేస్తారండి. ఓకే, ఇఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ నాన్ కంప్లయన్స్, చూడండి, ఎనీ నాన్ కంప్లయన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ వుడ్ అట్రాక్ట్ లెవీ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ లెవీ అవుతుందంట ఏ సెక్షన్ ప్రకారం? 234B అండ్ 234C అనే రెండు ఇంట్రెస్ట్లు మనకి లెవీ అవుతాయని అంటున్నారండి. అడ్వాన్స్ ట్యాక్స్ నాన్ కంప్లైన్స్ చేస్తే కనుక ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్స్ 234B and 234C will attract. Okay, next computation of advance tax. Sure, the advance tax may be computed either by the assessee on his own accord or by assessing officer by passing an order. The relevant provisions are discussed here under అంటున్నాడు.
అంటే అడ్వాన్స్ ట్యాక్స్ మీ అంతటి మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చంట, లేదా అసెసింగ్ ఆఫీసర్ కి మీకు ఇన్కమ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అని అనిపించింది అనుకోండి, అసెసింగ్ ఆఫీసరే మీ అడ్వాన్స్ ట్యాక్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి మీకు పంపించచ్చంట. దాని ప్రకారం మీరు కట్టుకోవచ్చు అంట. ఓకే రైట్. నెక్స్ట్ అసలు ఫస్ట్ ఎస్ఎస్సి అంతటి ఎస్ఎస్సి కడితే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే బేస్డ్ ఆన్ ఎస్టిమేషన్ ఆఫ్ ఇన్కమ్ బై ది ఎస్ఎస్సి అంటున్నాడండి. ఫస్ట్ ఎలా కంప్యూట్ చేసుకుంటామని చెప్పేసి అనుకున్నామండి, వి విల్ కంప్యూట్ అడ్వాన్స్ ట్యాక్స్. అడ్వాన్స్ ట్యాక్స్ ఎలా కంప్యూట్ చేస్తారని చెప్పేసానండి, కంప్యూటేషన్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ ఎలా కంప్యూట్ చేస్తారు అనుకున్నామండి, బేస్డ్ ఆన్ ఎస్టిమేషన్ ఆఫ్ ఇన్కమ్. Advance tax shall be computed by the SEC on the estimated total income for the entire year, including winning from lotteries, crossword puzzles, capital gains, etc. ఏంటి సార్ ఇది? ఎస్టిమేషన్ ఆఫ్ ఇన్కమ్, ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేయాలంట, విచ్ ఇంక్లూడ్స్, ఇన్కమ్ ఇంక్లూడ్స్ అంటే క్యాపిటల్ గెయిన్స్. మీరు ఏదైనా ప్రాపర్టీ ముందే అమ్మేస్తారని మీకు తెలుసా? తెలుసుకుని చేయాలా? క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ ఇంక్లూడ్ చేయాలంట. అలాగే క్యాజువల్ ఇన్కమ్ అంటే ఇయర్ లో మీకు లాటరీ తగులుతుందని మీరు ఎస్టిమేట్ చేసి ట్యాక్స్ కట్టాలా? దీనికి సపరేట్ ప్రొసీజర్ ఉంటుందండి. అంతేకాని ఈ ఇయర్ లో నాకు మార్చి 2021 మార్చి 15 నాకు ₹1,00,00,000 లాటరీ తగులుతుంది, అందుకని ముందే నేను అడ్వాన్స్ కట్టేయాలి అని చెప్పి మనం ఎస్టిమేట్ చేయగలమా? ఇవి అన్ప్రిడిక్టబుల్ అండి. ఏంటి ఈ ఇన్కమ్స్ లైక్ క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ కానీ క్యాజువల్ ఇన్కమ్ కానీ ఇవి అన్ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అన్ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ ని కూడా ఎస్టిమేటెడ్ ఇన్కమ్ లో చూపించి దాని మీద కంప్యూటేషన్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే, కంప్యూటేషన్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఎస్టిమేషన్ ఆఫ్ ఇన్కమ్ విచ్ ఇంక్లూడ్స్ క్యాపిటల్ గెయిన్స్, క్యాజువల్ ఇన్కమ్ ఎక్సెట్రా అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే అన్ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ అండ్ ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ కూడా. ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ ఇప్పుడు నేను ఒక ప్రాపర్టీ నేను రెంట్ కి ఇచ్చానండి, ఆ రెంట్ కి ఇస్తే ఎవ్రీ కాంట్రాక్ట్ కి ఎంటర్ అయ్యానండి, లేదా మిషనరీని రెంట్ కి ఇచ్చాను, దాని మీద కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యానండి. ఆ 12 నెలలు కాంట్రాక్ట్ లో కవర్ అయితే కనుక 12 నెలలు నాకు ఇంట్రెస్ట్ రాదు కదా, అక్కడ రెంట్ వస్తుంది కదండి, మిషనరీ మీద రెంట్ వస్తుంది కదా, ఆ ఇన్కమ్ అలాంటి ఇన్కమ్స్ అనుకోండి యాజ్ పర్ కాంట్రాక్ట్ కాబట్టి కాంట్రాక్చువల్ ఇన్కమ్ కాబట్టి నేను ఏం చేయొచ్చు, ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ లోకి తీసుకొచ్చండి. అది ఖచ్చితంగా నాకు ఎవ్రీ మంత్ ఒక 50,000 60,000 నేను ఎంతైతే కాంట్రాక్ట్ లో మాట్లాడుకున్నాను ఆ ఇన్కమ్ నాకు వచ్చేస్తుంది అనుకుంటే ఆ ఇన్కమ్ తీసుకొచ్చి ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ అని చెప్పి మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చండి. కానీ ఇలా ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ ఏ కాకుండా అన్ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ ని కూడా ఇంక్లూడ్ చేయమంటున్నాడు ఎస్టిమేషన్ ఆఫ్ ఇన్కమ్ లో. దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి మనం ఇక్కడ ట్యాక్స్ అరైవ్ అవ్వాలంట. ఆ ట్యాక్స్ మీద మనకి ఇక్కడ చెప్పిన పర్సంటేజెస్ మనం అప్లై చేయాలంట. ఇక్కడ మెయిన్ ఈ అన్ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ ని ఎలా ఇంక్లూడ్ చేస్తున్నాం అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ ని మనం చెప్పేయచ్చు, ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ ని చెప్పేయచ్చు, కానీ అన్ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ ని ఇక్కడ ఎలా ఇంక్లూడ్ చేయాలనేది ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్ అనేది అవుతుంది. ఓకే, చూద్దాం. On the estimated total income, tax shall be computed as per the rates in force for the relevant financial year. అంటే relevant financial year అంటే ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇయర్ 1920 ఇప్పుడు రన్నింగ్ చూసుకుంటే కనుక 2021 అండి. 2021 ఫైనాన్షియల్ ఇయర్ కి అసెస్మెంట్ ఇయర్ ఏ రేట్స్ అప్లికబుల్ అవుతాయి, అసెస్మెంట్ ఇయర్ 21-22 రేట్స్ అప్లికబుల్ అవుతాయండి. ఈ అసెస్మెంట్ ఇయర్ 21-22 రేట్స్ ఆల్రెడీ మీకు ఈ ఫిబ్రవరి 2020 బడ్జెట్ లో ఇచ్చేసారండి. కాబట్టి ఆ రేట్స్ అనేవి ఆ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన రెలవెంట్ ట్యాక్స్ రేట్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నాడు అండి. ఓకే రైట్, మనం అనుకున్నాం ట్యాక్స్ ని ఎస్టిమేట్ చేస్తాము, ట్యాక్స్ ని కంప్యూట్ చేస్తాము, ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేస్తామని. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇన్కమ్ ని మనం ఎస్టిమేట్ చేసేది, అడ్వాన్స్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇన్కమ్ ని మనం ఏమనుకున్నాం అంటే ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేస్తాము, ట్యాక్స్ ని అక్యురేట్ గా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఈ ఎస్టిమేట్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది ఎగ్జాక్ట్ గా ఎంత ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది వస్తుందండి. కానీ ఇక్కడ ఇన్కమ్ అనేది రాంగ్ కాబట్టి ఈ ట్యాక్స్ కూడా ఇది కూడా ఏమవుతుందండి, ఇక్కడ యాక్యురేట్ ట్యాక్స్ లయబిలిటీ, ఇన్కమ్ కి యాక్యురేట్ ట్యాక్స్ లయబిలిటీ ఇదే, కానీ ఇన్కమే కొంచెం మారినప్పుడు ట్యాక్స్ కూడా మారే అవకాశం అనేది ఉంటుందండి. ఓకే, యాక్యురేట్ ట్యాక్స్ రేట్స్ అయితే మీకు తెలుసు, ఓకే రైట్. సో
ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. While computing the estimated total income for the advanced tax computation, the assessee may deduct all the allowable expenditure, deductions, relief, etc. Apart from this, where the income of the assessee is subject to tax deduction at source or collection at source, tax credit may be availed for the same based on the tax deductible or collectible at source during the pre-financial year, as the case may be. Accordingly, estimated amount of tax liability after reducing that amount of tax deducted or deductible or tax collected or collectible shall be paid by way of advance tax. However, tax deductible but not so deducted shall be subsequently be added, and advance tax shall be paid in installments subsequent to such నాన్ డిడక్షన్ అని చెప్పేసి చెప్తున్నాడండి. అంటే ఇక్కడ మనం ఇన్కమ్ ఎస్టిమేట్ చేసినప్పుడు దీన్ని ట్యాక్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం కదండి. ఈ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ట్యాక్స్ లయబిలిటీ అరైవ్ అయినప్పుడు ఇందులోంచి మనం ఏం చేయొచ్చంట, ఏదైనా అడ్వాన్స్ ట్యాక్స్ టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ ఏదైనా రిబేట్ కానీ రిలీఫ్ కానీ ఏమైనా ఉన్నట్లయితే అవన్నిటిని తీసేసిన తర్వాత వాల్యూ మీద ఏదైతే వస్తుందో ఆ వాల్యూ మీద మనం ఈ ఇన్స్టాల్మెంట్స్ అనేవి అప్లై చేయాలంట. ఇవన్నీ తీసేసిన తర్వాత ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత ఇవన్నీ తీసేసిన తర్వాత ఏదైతే వాల్యూ మిగులుతుందో దాని మీద మాత్రమే మనం ఏం చేయాలంట, ఈ ఇన్స్టాల్మెంట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, every person who is liable to pay advance tax in accordance with the provisions of the law shall pay on his own accord as per the due dates for the installments specified on section 211. section 211 గుర్తు పెట్టుకోండమ్మా, ఎందుకంటే ఈ సెక్షన్ 211 లోనే మనకి ఈ ఇన్స్టాల్మెంట్స్ అనేవి ఎలా పే చేయాలనే చెప్తారండి. ఆ ప్రకారంగా మనం ఏం చేయాలంట, ఇన్స్టాల్మెంట్ పే చేయాలంట. ఇన్ ఏ కేస్ వేర్ దేర్ ఇస్ ఏ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్ tax in one of the installments, the same may be adjusted against the amount of advance tax payable in the subsequent installments అని అంటాడండి. ఒక ఇన్స్టాల్మెంట్ లో మనం ఎక్కువ తక్కువ పే చేసినట్లయితే దాన్ని ఏం చేయొచ్చు అంటే సబ్సిక్వెంట్ ఇన్స్టాల్మెంట్ లో కవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే రైట్, మీకు ఒక కేసు ఏంటంటే 4 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయండి. సింపుల్ గా చెప్పాలంటే 4 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో కొంత అమౌంట్ పే చేయమంటాడు, అది మిస్ అయింది అనుకోండి, అందులో కొంచెం ఏమైనా తక్కువ పే చేసాం అనుకోండి, దాన్ని సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో కవర్ చేసుకోవచ్చు. అదే థర్డ్ నెక్స్ట్ అందులో కూడా మిస్ అయితే థర్డ్ ఇన్స్టాల్మెంట్, అందులో కూడా మిస్ అయితే ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ లో కవర్ చేసేసుకోవచ్చు అంట. ఓకే రైట్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ 4 ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే ఇస్తున్నాడో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ కి మనం వీ హ్యావ్ టు ఎస్టిమేట్ ఇన్కమ్. ఎన్నిసార్లు ఎస్టిమేట్ చేయాలంటే అండి, ఇన్కమ్ ని 4 టైమ్స్ ఎస్టిమేట్ చేయాలంట. ఓకే, 4 టైమ్స్ మనం ఎస్టిమేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి మన ఎస్టిమేట్ మారిపోవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఎస్టిమేట్ మారిపోవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి మన ఎస్టిమేట్ మారిపోవచ్చు. ఒక్కసారి డ్యూ డేట్స్ చూస్తే కనుక డ్యూ డేట్స్ తో సహా రాసుకుంటే మన ఎస్టిమేట్స్ ఎలా మారుతాయి అనేది మనం చూడొచ్చండి. ఓకే, సో కమ్ టు పేజ్ నెంబర్ 489. అక్కడ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ డ్యూ డేట్స్ అని చెప్పేసి ఒక టేబుల్ ఇచ్చాడండి. ఆ టేబుల్ లో చూడండి అమ్మా, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 15th June అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడంట, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 15th June. సో 15th June కి బిఫోర్ గానే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 15th June మనం ఇన్స్టాల్మెంట్ పే చేయాలంట. ఓకే, ఎంత పే చేయాలి, నాట్ లెస్ దాన్ 15%. ఓకే రైట్, అంటే నాట్ లెస్ దాన్ 15% అంటే ఏం చేయాలి సార్, ఫస్ట్ మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేయాలంట, ఫస్ట్ ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేయాలంట. ఇయర్ మొత్తంలో నాకు ఇన్కమ్స్ ఏమేమి వచ్చే అవకాశం ఉంది, అందులో ప్రెడిక్టబుల్ ఇన్కమ్స్ ఏంటి,
ఇక్కడ అన్ప్రిడిక్టబుల్ అంటే అన్ప్రిడిక్టబుల్ అనేది ఎప్పుడు కూడా యాక్యురేట్ అంటే మీకు నిజంగా జరిగితేనే అది ఇంక్లూడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆన్ ఆర్ బిఫోర్ 15th జూన్ ఏదైనా అన్ప్రిడిక్టబుల్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి, లైక్ క్యాజువల్ ఇన్కమ్, నాకు ఏదైనా లాటరీ కానీ ఏదైనా తగిలింది అనుకోండి, అది ఎప్పుడు తగిలింది? ఏప్రిల్లో తగిలింది, ఏప్రిల్ 30th తగిలిందండి. అంటే 15th జూన్ వచ్చేసరికి ప్రిడిక్టబుల్ అయిపోయింది కదా. ఆ ప్రిడిక్టబుల్ అయిపోయింది కాబట్టి ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇన్కమ్ లో ఆ ఇన్కమ్ ని ఇంక్లూడ్ చేసేస్తాం. ఇంక్లూడ్ చేసి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం అంటండి. ఓకే, ఇక్కడ ఇన్కమ్ అనేది ఏదైతే ఉందో ఈ ఇన్కమ్ ని ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ అన్ని కూడా ప్రిడిక్ట్ చేస్తాము. అన్ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ ఎన్నో ఉన్నట్టయితే ఇఫ్ ఇట్ హ్యాపెండ్ ఓకే, అది గనక జరిగినట్లయితే అన్ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ ని ఇంక్లూడ్ చేస్తామంటండి. ఇంక్లూడ్ చేసి మనం ఏం చేస్తామంట, ఇన్కమ్ కంప్యూట్ చేసి దాని మీద ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ ట్యాక్స్ లయబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు కదా. ట్యాక్స్ రేట్స్ ఆల్రెడీ మనకు తెలుసు కదండి. ఆ ఇయర్ 1st ఫిబ్రవరికి మనకు తెలిసిపోయింది. బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన దాంట్లోనే ట్యాక్స్ లయబిలిటీ అనేది ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చెప్పారు. ఈ ట్యాక్స్ లయబిలిటీ ఏదైతే చెప్పారో ఈ ట్యాక్స్ లయబిలిటీ మీద మనం ఏం చేయాలంటండి, 15% అప్లై చేయాలంట. ఏం చేయాలి? 15% అప్లై చేయాలంట. ఆ 15% ని క్యాలిక్యులేట్ చేసి మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద జూన్ 15 లోపు మీరు పే చేసేయాలంట. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్. ఓకే, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడంట, ఆన్ ఆర్ బిఫోర్ 15th సెప్టెంబర్. సో 15th సెప్టెంబర్ లోపు పే చేయాలి. ఎంత పే చేయాలండి సార్? నాట్ లెస్ దాన్ 45%. ఇక్కడ 45% కంటే 45% పే చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి సార్? సో సెకండ్ ఇన్స్టాల్మెంట్ చూడండి. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసానంటే, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇన్కమ్ తీసుకుంటాం. ఇన్కమ్ లో కూడా ప్రిడిక్టబుల్ అంటే ఈ రోజున నువ్వు అడ్వాన్స్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి పే చేసే రోజునకి నీకు ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ తీసుకుంటాం. అదే అన్ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ అనుకుంటే కనుక అవి ఇఫ్ ఇట్ హ్యాపెండ్ ఇంక్లూడ్ చేస్తాం. సార్ ఇందులో ఏముంటాయి సార్? ఇక్కడ 15th జూన్ వరకు ఆల్రెడీ జరిగినవి ఉంటాయి, 15th సెప్టెంబర్ వరకు జరిగినవన్నీ కూడా ఉంటాయండి. ఆ ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ అన్ని కూడా మనం తీసుకుంటా ఉంటాం. ఆ ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ అన్ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ ఇక్కడ అన్ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ అనుకుంటే ఇఫ్ ఇట్ హ్యాపెన్ బిఫోర్ 15th సెప్టెంబర్ జరిగిన వాటి వరకు మనం ఏం చేస్తామంటే ఆ అన్ప్రిడిక్టబుల్ ఐటమ్స్ అన్ని కూడా మనం ఇంక్లూడ్ తీసుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉంటాం. ఇఫ్ ఇట్ హ్యాపెన్ ఒకవేళ అన్ప్రిడిక్టబుల్ అనుకుంటే, ప్రిడిక్టబుల్ అనుకుంటే మనం ప్రిడిక్షన్ చేస్తాం కాబట్టి సరిపోద్ది. సో మనం ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం, దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఆ ట్యాక్స్ లోని 45% కట్టేసి ఉండాలంట. ఆ ట్యాక్స్ లో 45% క్యాలిక్యులేట్ చేసి కట్టేసి ఉండాలంట. ఆల్రెడీ మనం ముందు కట్టింది ఉంటుంది కదండి, ఆ కట్టింది మనం మైనస్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఇంత ముందు ప్రీవియస్లీ పెయిడ్ ఇన్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ 45% మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుని అందులోంచి మైనస్ taxes paid in first installment అంటే ఎంతైతే కట్టామో అది మైనస్ చేస్తుంటే ఇంకా మనం మిగిలింది బ్యాలెన్స్ ఎంత పే చేయాలి టు మ్యాచ్ విత్ దిస్ 45%. ఈ 45% అనేది అమ్మా ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో 15% ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఇక్కడ 15% తో సేమ్ టాక్సెస్ పెయిడ్ లో 50% ఈక్వల్ అవ్వదండి. ఎందుకంటే ఇక్కడ ఎస్టిమేట్ మారిపోవచ్చు, ఇన్కమ్ ఎస్టిమేట్ మారిపోవచ్చు, ట్యాక్స్ ఎస్టిమేట్ మారిపోవచ్చు. మనం కట్టిన 15% ఏదైతే ఉందో ఈ 15% ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో ఎస్టిమేట్ ప్రకారం కట్టామండి. సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో ఎస్టిమేట్ ప్రకారం ఇది ఏ 10% కో 5% కో వచ్చేసేయచ్చండి. మనం కనుక ఎక్కువ ఇన్కమ్ పెరిగిపోతే ఇంతకు ముందు క్యాలిక్యులేట్ చేసిన ఎస్టిమేట్ ప్రకారం 15% ఉన్నది, కానీ ఇప్పుడు అది వచ్చేసరికి 5% 10% కు వచ్చేయచ్చండి. ఓకే, అది చెప్పలేము మనం. సో అందుకని చెప్పేసి ట్యాక్స్ లో 45% తీసుకుని అందులోంచి ట్యాక్సెస్ పెయిడ్ అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంతైతే పే చేస్తామో అది మైనస్ చేసేసి మిగిలింది ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కింద పే చేస్తా ఉంటాం. సో దట్ ఈ రోజునున్న ఎస్టిమేట్ ప్రకారం మనం ఎంత పే చేసినట్టు అంటే 45%
పే చేసేసినట్టంట. ఓకే రైట్. నెక్స్ట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్. థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 15th డిసెంబర్. ఓకే రైట్. ఇక్కడ ఎంత పే చేయమంటున్నాడండి? నాట్ లెస్ దాన్ 75%. నాట్ లెస్ దాన్ 75%. సార్ ఇక్కడ థర్డ్ ఇన్స్టాల్మెంట్ లో ఏం చేస్తాం సార్? మళ్ళీ ఇన్కమ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ లో కూడా మళ్ళీ ఏం చేస్తామండి? మళ్ళీ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాము. ప్రెడిక్టబుల్ ఇన్కమ్స్ అన్ని తీసుకుంటాము. అన్ప్రెడిక్టబుల్ అనుకుంటే ఒకవేళ జరిగితే 15th డిసెంబర్ లోపు కనుక ఏమైనా జరిగితే అన్ప్రెడిక్టబుల్ ఐటమ్స్ కూడా మనం కన్సిడర్ చేస్తాము. ఒకవేళ జరిగితే కనుక వాటిని వీటిని కలిపి ఇంక్లూడ్ చేసి మనం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అందులో ట్యాక్స్ లో 75% మనం కట్టాలంట. సో 75% క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసి మైనస్ taxes already paid in first and second installments. ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్స్ ని పే చేసిన దాంట్లో నుంచి ఏమైనా ఉంటే కనుక పే చేసింది అది మైనస్ చేస్తా ఉంటుంది. సో ఈ 75% లోంచి ఈ టాక్సెస్ ఆల్రెడీ పేడ్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్స్ పే చేసి తీసేస్తే బ్యాలెన్స్ వస్తుంది. ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ ని మనం థర్డ్ ఇన్స్టాల్మెంట్ లో పే చేస్తాం. టు మ్యాచ్ విత్ ద ఈ రోజున మళ్ళీ మనం ఎస్టిమేట్ చేస్తాం కదా, ఈ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ మీద 75% తో మ్యాచ్ అయ్యేలాగా మనం థర్డ్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తా ఉంటాం. నెక్స్ట్ ఫోర్త్ ఇన్స్టాల్మెంట్. ఇది ఎప్పుడంటే అండి ఆన్ ఆర్ బిఫోర్ 15th మార్చ్. ఆన్ ఆర్ బిఫోర్ 15th మార్చ్. ఇక్కడ ఎంత పే చేయాలంటే అండి 100% ఆఫ్ ట్యాక్స్. మనం ఏదైతే అడ్వాన్స్ ట్యాక్స్ అని చెప్పేసి ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ లో మళ్ళీ ఏం చేస్తాం? ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం, ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేస్తాం, ఇన్కమ్ ని ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ అన్ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ అనుకుంటే 15th మార్చ్ లోపు జరిగిన అన్ప్రిడిక్టబుల్ ఐటమ్స్ అన్ని కూడా మనం తీసుకుంటాం. వాటిని ప్రిడిక్టబుల్ ఇన్కమ్స్ ని కలుపుకొని టోటల్ ఇన్కమ్ కింద అరైవ్ అయ్యి ఆ ఇన్కమ్ లోంచి ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసి ఆ ట్యాక్స్ లయబిలిటీ నుంచి ప్రీవియస్లీ పెయిడ్ ఇన్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ అని చెప్పేసి 3 ఇన్స్టాల్మెంట్ లో మైనస్ చేసి మిగిలిన ట్యాక్స్ కట్టేస్తాం. సో దట్ ఇట్ విల్ బి మ్యాచ్డ్ విత్ 100% ఆఫ్ ది ట్యాక్స్ లయబిలిటీ. 100% ఆఫ్ ది ట్యాక్స్ లయబిలిటీ తో అది మ్యాచ్ అవుయేలాగా. ఓకే సో సార్ ఇక్కడ 100% ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ తో మ్యాచ్ అయ్యేలాగా మనం ఏం చేస్తా ఉంటాండి? ఇక్కడ ట్యాక్స్ పే చేస్తా ఉంటాండి. అంటే ఎన్నిసార్లు ఎస్టిమేట్ చేసామండి ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేయడం కానీ ట్యాక్స్ ఎస్టిమేట్ చేయడం కానీ ఎన్నిసార్లు చేసామండి? 4 ఇన్స్టాల్మెంట్స్ లో మనం 4 టైమ్స్ మనం ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేసాం, అలాగే ట్యాక్స్ ని కూడా మనం ఎస్టిమేట్ చేసాం ఉంటుంది. ఓకే సో ఇన్కమ్ ని 4 టైమ్స్ ఎస్టిమేట్ చేసాం, ట్యాక్స్ ని 4 టైమ్స్ ఎస్టిమేట్ చేసాం. సో దట్ యూ కెన్ అరైవ్ ఎట్ ది ఈ పర్సంటేజెస్ కింద అరైవ్ అయ్యేటప్పుడు. సో ఫస్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ పే చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు ఉంటే కవర్ చేస్తున్నాం, కవర్ చేయట్లేదండి? ఎస్. ఇప్పుడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ చేసేటప్పుడు 45% ఆఫ్ ది ట్యాక్స్ లయబిలిటీ అరైవ్ అయ్యాం. అందులోంచి ఇక్కడ ఏం చేసామండి? ప్రీవియస్ గా పే చేసింది 15% కాదు, ఇది ఇంకా తగ్గిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ప్రెడిక్టెడ్ ఇన్కమ్ అనేది పెరగచ్చు. పెరిగితే కనుక ఇక్కడ ట్యాక్స్ లయబిలిటీ తగ్గుతుంది కాబట్టి ప్రీవియస్ గా పే చేసింది తగ్గిపోతుంది, మిగిలింది మాత్రమే మనం ఏం చేస్తామండి? పే చేస్తాము. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మారేటప్పుడు ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే కనుక ఎక్కడ కవర్ చేస్తున్నాం? సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో కవర్ చేస్తున్నాం. 45% కి ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసుకుని పాతది పే చేసింది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో పే చేసింది మైనస్ చేసేసి బ్యాలెన్స్ అంతా పే చేస్తున్నాం. అంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో ఏమైనా బ్యాలెన్స్ ఎక్కువ తక్కువలు ఉంటే కనుక దాన్ని కవర్ చేస్తున్నట్టు లెక్క. అలా చివరికి వచ్చేసరికి 4 ఇన్స్టాల్మెంట్స్ లోనే అలాంటి అడ్జస్ట్మెంట్ జరిగి చివరికి వచ్చేసరికి 100% ఆఫ్ ది అడ్వాన్స్ ట్యాక్స్ అనేది మనం పే చేస్తున్నట్టంట. ఓకే రైట్. అంటే అన్ప్రెడిక్టబుల్ ని కూడా మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ జరిగితే కనుక అప్పుడు మనం అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసే టైంకి జరిగితే కనుక ఆ పర్టికులర్ ఇన్స్టాల్మెంట్ క్యాలిక్యులేషన్ లో మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాము. సపోజ్ నాకు 1st డిసెంబర్ నాడు నాకు ఒక లాటరీ తగిలిందండి. 1st డిసెంబర్ నాడు లాటరీ తగిలితే నాకు అదే అన్ప్రెడిక్టబుల్ హ్యాపెండ్ ఎప్పుడు 1st డిసెంబర్ లోనండి. అప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్స్ లో ఇంక్లూడ్ అవుతుందా? అది ఇంక్లూడ్ అవ్వదు. కానీ థర్డ్ ఇన్స్టాల్మెంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 15th డిసెంబర్ నాడు మనం ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేసి ట్యాక్స్ ఎస్టిమేట్ చేసేటప్పుడు ఇక్కడ 15th డిసెంబర్ కి వచ్చేసరికి అన్ప్రెడిక్టబుల్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది కాబట్టి దాని మీద ట్యాక్స్ అనేది నేను ఇంక్లూడ్ చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్
ఇదంతా కూడా మనం ఎస్టిమేట్ చేసుకుని ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడం అనే ప్రొసీజర్ అండి. అలా కాకుండా అసెసింగ్ ఆఫీసరే మనకి ఎస్టిమేట్ చేసి ట్యాక్స్ పంపించే ప్రొవిజన్ కూడా మనకి ఉందంటండి. ది అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ ఎంపవర్డ్ అండర్ సెక్షన్ 210 subsection 3 to pass an order and issue notice of demand requiring an assessee to pay advance tax for the financial year. Such order may be passed whether or not the assessee has paid any installment of advance tax. Advance tax installment pay చేసినా చేయకపోయినా సరే ఇక్కడ ఏం చేయొచ్చు, అక్కడ వాడు నోటీస్ అనేది పంపించవచ్చు. The assessing officer may invoke this power subject to fulfillment of the following conditions. In the opinion of the assessing officer, the assessee is liable to pay advance tax for that financial year. అంటే అసలు ఈ సెక్షన్ ఇన్వోక్ చేయాలంటే అసెసింగ్ ఆఫీసర్ దృష్టి ప్రకారం అయితే కనుక అసెస్సీకి అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉంది అనుకుంటే, such assessee has already been assessed by way of regular assessment in any previous year. ప్రీవియస్ ఇయర్ లో అయినా రెగ్యులర్ అసెస్మెంట్ అంటే స్క్రూటినీ అసెస్మెంట్ లో ఎప్పుడైనా వాడు వస్తే కనుక అప్పుడు వాడి ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీలోకి వస్తుందని తెలిస్తే కనుక అప్పుడు కూడా మనం అడ్వాన్స్ ట్యాక్స్ కట్టకపోతుంటే ఈ ప్రొవిజన్స్ ని ఇనిషియేట్ చేయొచ్చు. Such order shall be in writing specify whether installments of advance tax to be paid, and such order shall be issued at any time during the financial year but not later than the last day of February అంటున్నాడండి. అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ప్రొవిజన్స్ కట్టమని చెప్పేసి మనం ఎప్పుడు లోపు ఇవ్వచ్చు అంటే 1 ఫిబ్రవరి లోపు ఎప్పుడైనా సరే మనం ఇచ్చేసుకోవచ్చు అంట. ఓకే, అసెసింగ్ ఆఫీసర్ ఇది. ఓకే, if after making the order by the assessing officer and at any time before or first of March a return of income is furnished by assessee under section 139 or 141, the regular assessment of the assessee is made in respect of any previous year. Later assessing officer may amend his order and require the assessee to pay advance tax based on the revised order as per the due date specified under section 211 అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మార్చ్ కంటే ముందే ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్ ఇక్కడ ఏమైందంట, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ని బేస్ చేసుకుని ప్రీవియస్ ఇయర్ లో ఫేస్ చేసిన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ని బేస్ చేసుకుని కానీ లేకపోతే ఈ వాడైతే మాత్రం ఎలా ఎస్టిమేట్ చేస్తాడండి, పాత రిటర్న్ తీసుకుంటాడండి, దాన్ని ఎస్టిమేట్ చేస్తాడండి, దాని నుంచి ఇక్కడికి ఎంత పెరగచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేస్తాడండి, అదే ట్యాక్స్ లయబిలిటీ పంపిస్తాడండి. అలాగే ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ అసెస్మెంట్ ఆర్డర్ అయినా వచ్చింది అనుకోండి, అంటే ఈ మధ్యలో స్క్రూటినీ అసెస్మెంట్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఆ స్క్రూటినీ అసెస్మెంట్ ఆర్డర్ ని బేస్ చేసుకుని మీకు ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేసి పంపించవచ్చు. ఎస్టిమేట్ చేసి ఒకవేళ ఆ అసెస్మెంట్ ఆర్డర్ ముందు నోటీస్ ఇచ్చిన తర్వాత కనుక అసెస్మెంట్ ఆర్డర్ అయినా పాత అసెస్మెంట్ ఆర్డర్ అయినా వస్తున్నట్లయితే ఇష్యూ చేసినట్లయితే దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ రివైజ్డ్ అడ్వాన్స్ ట్యాక్స్ కంప్యూటేషన్ అనేది చేసి పంపించే అధికారం అనేది ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. For the purpose of computation of advance tax, assessing officer may adopt the higher of the following: total income of the latest previous year in which assessee has been under a regular assessment, or total income furnished by the assessee in any return of income in the previous year subsequent to the previous year for which regular assessment has been made. అంటే ఇక్కడ టోటల్ ఇన్కమ్ ఇక్కడ ఇప్పుడు 2021 కి ఎస్టిమేట్ చేస్తున్నారు అనుకోండి, దీని రెగ్యులర్ అసెస్మెంట్ స్క్రూటినీ అసెస్మెంట్ ఈ కేసుకి సంబంధించింది ఎప్పుడు జరిగిందండి అంటే 2017-18 జరిగింది అనుకోండి. 2017-18 లో రెగ్యులర్ అసెస్మెంట్ లో ఎంతైతే ట్యాక్స్ ఇన్కమ్ తీసుకున్నారో అది కానీ, లేకపోతే ఆ తర్వాత ఇయర్స్ లో మనకి ఇష్యూ చేసిన తర్వాత ఇయర్స్ లో మనకి రిటర్న్ ఫైల్ చేసామండి, అక్కడ రెగ్యులర్ అసెస్మెంట్ లో చూపించాలంటే స్క్రూటినీ అసెస్మెంట్ లో చూపించిన ఇన్కమ్ కంటే తర్వాత ఇయర్స్ లో మనం ఇంకా ఎక్కువ ఆఫర్ చేసామంట. ఇప్పుడు స్క్రూటినీ అసెస్మెంట్ లో ఆఫర్ చేసిన ఇన్కమ్ కానీ తర్వాత ఇయర్స్ లో ఆఫర్ చేసిన ఇన్కమ్ కానీ విచ్ ఎవర్ ఇస్ హైయర్ తీసుకుని ఆ రెండింటిలో ఏది ఎక్కువ ఉంటే తీసుకుని అది కరెంట్ ఇయర్ ఇన్కమ్ కింద మనం ఎస్టిమేట్ చేయొచ్చు అంట. ఎస్టిమేట్ చేసి ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసి పంపించవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్ సార్, మెథడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అండి, మెథడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్. By virtue of section 210, every person who is liable to pay advance tax under section 208 shall on his own accord pay appropriate percentage of advance tax on his current income calculated in the manner laid down in section 209 on or before each of the due dates specified under section 211 అంటాడండి. The amount of advance tax payable by assessee in the financial year shall be computed as follows అని చెప్పేసి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్తున్నాడు. ఫస్ట్ ఎస్టిమేటెడ్ taxable income for the year తీసుకుంటాం. ఓకే,
అంటే టోటల్ ఇయర్ కి ఎస్టిమేట్. ఇది ప్రతిసారి ఇది ఎన్నిసార్లు చేయాలండి మనం 4 ఇన్‌స్టాల్‌మెంట్స్ లోని 4 టైమ్స్ ఇది మనం చేయాలంటే ఎవ్రీ ఇన్‌స్టాల్‌మెంట్ కి టోటల్ ఇయర్ కి ఇన్‌కమ్ ఎస్టిమేట్ చేయాలి. దాని మీద టోటల్ టాక్స్ ని ఎస్టిమేట్ చేయాలి. దాంట్లోంచి రిబేట్ మైనస్ చేసి టాక్స్ లయబిలిటీ అరైవ్ అవ్వాలి. దాని సర్చార్జ్ ఎడ్యుకేషన్ సెస్ యాడ్ చేస్తాం. ఆ తర్వాత టోటల్ టాక్స్ పేయబుల్ ఎంతైతే వచ్చిందో దాంట్లోంచి రిలీఫ్స్, క్రెడిట్స్ తర్వాత ఈ 115 జేఏఏ, జేడీ అంటే గనుక 115 జేడీ అంటే గనుక మ్యాట్ ఆర్ ఏఎంటీ క్రెడిట్ అండి. ఈ రిలీఫ్ అండర్ సెక్షన్ 89, 90, 90ఏ, 91. ఈ 90, 90ఏ, 91 వచ్చేసరికి మనకి డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రీమెంట్స్ గురించి మాట్లాడతాయండి. అది ఇప్పుడు అనవసరం మనకి, అది ఫైనల్ లెవెల్ లో సబ్జెక్ట్. 89 గురించి రిలీఫ్ అండ్ రిబేట్ అనే చాప్టర్ లో మాట్లాడుకుంటాం. ఈ ఏఎంటీఆర్ మ్యాట్ క్రెడిట్ గురించి కూడా మీకు సిఏ ఇంటర్ లో లేదా ఫైనల్ లో ఉంది. సో కానీ జస్ట్ ఒకసారి ఒక ఇన్ఫర్మేషన్ కింద ఇస్తాను. తర్వాత టీడీఎస్, టీసీఎస్ అంటే టోటల్ ట్యాక్స్ పేబుల్ నుంచి టీడీఎస్, టీసీఎస్, ఈ మ్యాట్ క్రెడిట్ ఆర్ ఏఎంటీ క్రెడిట్ ఆర్ రిలీఫ్స్ ఇవన్నీ తీసేసిన తర్వాత ఎంతైతే ట్యాక్స్ లయబిలిటీ వస్తుందో నెట్ ట్యాక్స్ లయబిలిటీ, దీంట్లో పర్సంటేజ్ అనేది మనం తీసుకున్న పర్సంటేజ్ ఇక్కడ 15%, 45%, 75% తీసుకుని మనం క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ అనేది పే చేస్తా ఉంటాండి. ఎస్టిమేటెడ్ ఇన్కమ్ మీన్స్ the estimate of income likely to be earned during the current previous year under 5 heads of income and after set off and carry brought forward of losses and chapter 60 directions అంటున్నాడండి. ఓకే, సో వీటి గురించి మిగిలిన వాటి గురించి రిలీఫ్, ఏఎంటీఆర్, మ్యాట్ క్రెడిట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ నెట్ ట్యాక్స్ పేబుల్ ఏదైతే ఉందో అంటే ఆఫ్టర్ అడ్జస్టింగ్ దీస్ థింగ్స్, ఈ ఆఫ్టర్ అడ్జస్టింగ్ టీడీఎస్, టీసీఎస్, ఆ తర్వాత ఈ 115 జేఏఏ, జేడీ అండ్ ఈ రిలీఫ్స్ మైనస్ చేసిన తర్వాత నెట్ ట్యాక్స్ పేబుల్ ఏదైతే ఉంటుందో ఆ నెట్ ట్యాక్స్ పేబుల్ కనుక 10,000 దాటితే కనుక దెన్ ప్రొవిజన్స్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ షాల్ అప్లై అని చెప్పేసి అంటున్నారండి. సపోజ్ సాలరీడ్ ఎంప్లాయ్ ఉన్నాడండి, వాడికి మొత్తం అంటే అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి అంటే వాడికి వచ్చే ఇన్కమ్ మొత్తం మీద ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సిన ఆబ్లిగేషన్ ఎవరికి ఉందండి? ఎక్కడ ఎంప్లాయర్ కు ఉంటుందండి. ఎంప్లాయర్ ఏం చేస్తాడు, మొత్తం ఎంతైతే వాడికి ట్యాక్స్ అవుతుందో అంత లైబిలిటీని వాడు డైరెక్ట్ చేసేస్తున్నాడు. అంతా డైరెక్ట్ చేస్తే టీడీఎస్ లో మొత్తం కవర్ అయిపోతుంది. నాకు టోటల్ ట్యాక్స్ లైబిలిటీ ఎంతైతే వస్తుందో అంతా కూడా ఎందులో కవర్ అయిపోతుంది, టీడీఎస్ లో కవర్ అయిపోతుంది. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇంకా ట్యాక్స్ పేబుల్ ఉంటుందా, నాకు నెట్ ట్యాక్స్ పేబుల్ అనేది 0. అలాంటప్పుడు నాకు అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయా? ఇఫ్ ఐఎమ్ ఏ సాలరీడ్ ఎంప్లాయీ, నో. ఇఫ్ ఐఎమ్ ఏ సాలరీడ్ ఎంప్లాయీ ద టోటల్ ట్యాక్స్ లైబిలిటీ ఇస్ బీయింగ్ డిడక్టెడ్ ఇన్ టీడీఎస్. కాబట్టి ఇక్కడ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి టీడీఎస్ మైనస్ చేస్తే నెట్ ట్యాక్స్ పేబుల్ ఏమైనా ఉంటుందా? 0. కాబట్టి అక్కడ నెట్ ట్యాక్స్ పేబుల్ ఏమి ఉండదు. కాబట్టి అక్కడ మనకి అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అవుతాయా? అప్లికబుల్ అవ్వవు. ఒకవేళ ఎంప్లాయర్ కనుక మనకి టీడీఎస్ చేయట్లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు మనకి ఏం ప్రొవిజన్స్ అట్రాక్ట్ అవుతాయి, అక్కడ టీడీఎస్ మనం మైనస్ చేయడానికి లేదు. టీడీఎస్ అనేది ఏం మైనస్ అవ్వదు. కాబట్టి అంతా కూడా నెట్ ట్యాక్స్ పేబుల్ లో వస్తుంది. ఆ నెట్ ట్యాక్స్ పేబుల్ కనుక 10,000 దాటుతుందంటే కనుక దెన్ అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ విల్ అప్లై. అంటే అక్కడ టీడీఎస్ కనుక మీకు ఎంప్లాయర్ చేయకపోతుంటే కనుక అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు యూ హ్యావ్ టు పే అడ్వాన్స్ ట్యాక్స్ అని చెప్పేసి అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ గురించి కూడా ప్రొవిజన్స్ అనేవి చెప్పాడండి. ఓకే, రైట్. అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ లో మనం జస్ట్ కంప్యూటేషన్ అనేది ఎలా చేయాలి అండ్ అక్కడ ట్యాక్స్ లయబిలిటీ ఎలా అరైవ్ అవ్వాలి, ఆ ట్యాక్స్ లయబిలిటీలో పర్సంటేజెస్ అనేది ఎలా అప్లై చేయాలని చూసాం. ఇంకా కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఆ స్పెషల్ కేసెస్ అనేవి రేపటి క్లాస్ లో చూద్దామండి. అది చూసిన తర్వాత ఈ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ గురించి, ఇంట్రెస్ట్ గురించి మనం ఒకసారి చూసుకుంటే రేపటితో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుందమ్మా. ఓకేనా, రైట్. సో ఇక్కడతో సెషన్ ఎండ్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక రేపటి క్లాస్ లో అడగండి.